స్వాగతం. నేను మీ యాంకర్ శ్రావ్య. సింగాటం గ్రామ ఉప సర్పంచ్ గా అవకాశం కల్పించినందుకు గ్రామ ప్రజలకు రుణపడి ఉంటా. గజ్వేల్ మండలం సింగాటం గ్రామ ఉప సర్పంచ్ నర్సింహులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నన్ను నమ్మి గ్రామ ప్రజలు నాకు ఉప సర్పంచ్ గా బాధ్యతలు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి బెండ మధుగార్ల ఆదేశానుసారం నడుచుకుంటానని, సింగాటం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లేశం, మాజీ ఉప సర్పంచ్ కుంటరాజు, మాజీ ఉప సర్పంచ్ ఆందోల్ శ్రీనివాస్, యూత్ కమిటీ అధ్యక్షుడు కర్రోళ్ల యాదగిరి, గుంట పోచయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. వాళ్ళకు నన్ను గెలిపించే భారీ మెజార్టీతో గెలిపించినందుకు వాళ్ళకు ఒక ధన్యవాదాలు. సింగారం అభ్యర్థి వాళ్ళు ఎల్లవేళ అందరికీ వాళ్ళని నేను తోడుగా వాళ్ళు నిలబడి ఆపది సంపదలకు నేను ఒక ఆదుకుంటానని తెలియజేస్తున్నాను. నాకు దేనికైనా ఇబ్బందులు వచ్చినా చేసినా వాళ్ళకు మంచి చేయాలనే ఆలోచన నేను ఒకటి చేస్తానని మనవి చేసుకుంటున్నాను. అలా తరపున మా ఒక నాయకులకు, మా పార్టీ కార్యకర్తలకు, నా ఒక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని మా బెండం మధు గారికి, మా యొక్క మధుసూదన్ రెడ్డి గారికి, మా యొక్క పార్టీ మన గ్రామ సర్పంచ్ బుచ్చిరెడ్డి గారికి, మా ఒక పేరు పేరున మా అందరికీ, మా హరిశన్న కానీ మా నాయకత్వంలో మేమందరికీ విద్యార్థి మా ప్రతాపన్న కానీ యాదవ్ సార్ కానీ అందరికీ గెలిపించినందుకు నా ఒక భారీ ఎత్తున నన్ను గెలిపించినందుకు వాళ్ళకి అందరికీ నేను ఒక భారీ ఎత్తున ధన్యవాదాలు చేసుకున్నా. గ్రామ ప్రజలకు గవర్నమెంట్ వచ్చే ఏ వాటి పథకాలైనా ప్రతి ఒక్క కొట్లాడి చేసి మనం ఒక బీఆర్ఎస్ అధ్యక్షుల మొత్తము ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని నా దృష్ట్యా మనం తెలియజేయడం తెలుస్తుంది. ప్రజలకు విజ్ఞప్తి, బీఆర్ఎస్ తరఫున విద్యార్థిని ఉప సర్పంచ్గా ఎన్నుకోవాల్సి వచ్చింది. ఈ ఇటువంటి పథకాలు ఎప్పుడు వచ్చినా ఇవి అదైనా గవర్నమెంట్ వచ్చిన ఆదాయము అన్ని ఉచితంగా కురిపించగలగను. ఇంటింటికి నిరుపేదలకు చేయగలగాలి. మేము దానికి పార్టీకి కట్టుబడి ఉండి చేస్తామని మేము మనవి చేసుకుంటున్నాం. ప్రజలకు పథకాలు అరువులకు అందేటట్టు చేస్తామని మనవి చేసుకుంటున్నాము.